రివ్యూ ఆఫ్ ద మూవీ నారి నారి నడుమ మురారి తెలుగు మూవీ యాక్టెడ్ బై శర్వానంద్. ఈ మూవీ యొక్క స్టోరీ సింపుల్ గా చెప్పాలంటే గౌతమ్ అంటే శర్వానంద్ ఒక ఆర్కిటెక్ట్ తన కొలీగ్ అయిన నిత్య అనే అమ్మాయితో పీకల లోతుల్లో లవ్ లో ఉంటాడు. అంతా బాగా జరుగుతున్న టైంలో గౌతమ్ ఫ్లాష్ బ్యాక్ అతన్ని వెంటాడుతూ ఉంటుంది. తన మాజీ లవర్ దియా అంటే సంయుక్త మీనన్ అదే ఆఫీస్ కి టీమ్ లీడర్ గా వస్తుంది. ఈ ముగ్గురి మధ్య నడిచే డ్రామా తన ఫ్లాష్ బ్యాక్ ని దాచి ప్రజెంట్ లవ్ ని కాపాడుకోవడానికి గౌతమ్ పడే ఇబ్బందులు, చివరకు కథ ఎటువైపు వెళ్ళింది అన్నది ఈ మూవీ యొక్క మిగిలిన స్టోరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ రామ్ అబ్బరాజు మరొకసారి తనకు పట్టు ఉన్న క్లీన్ కామెడీ జానర్ ని సెలెక్ట్ చేసుకున్నాడు. కథ పరంగా చూస్తే ఇందులో కొత్తగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. చాలా సినిమాల్లో చూసిన పాయింటే అయినప్పటికీ దాన్ని స్క్రీన్ పై చూపించిన విధానము, రాసుకున్న స్క్రీన్ ప్లే మనల్ని కుర్చీలకు కట్టిపడేస్తుంది. ముఖ్యంగా తండ్రి కొడుకుల మధ్య వచ్చే సీన్స్, ఆఫీస్ డ్రామా ఈ మూవీకి మెయిన్ పాయింట్స్. లాజిక్ లు వెతకకుండా మ్యాజిక్ ని ఎంజాయ్ చేసేలా మూవీని అయితే తీశారు. శర్వానంద్ కామెడీ టైమింగ్, నరేష్ క్యారెక్టర్, ఆయన యాక్టింగ్, కడుపుబ్బ నవ్వించే డైలాగ్స్, కుటుంబంతో కలిసి చూడదగ్గ క్లీన్ కంటెంట్ ఈ మూవీకి మెయిన్ అట్రాక్షన్. రొటీన్ కథ కావడం అండ్ ప్రెడిక్టబుల్ గా ఉండే క్లైమాక్స్, అక్కడక్కడ సాగదీసినట్లు అనిపించే కొన్ని సీన్స్, ఇలాంటివి కొన్ని మైనస్లు తప్పితే మూవీ అంత బాగానే ఉంది. సంక్రాంతి పండుగకు ఆడియన్స్ కోరుకునే అసలైన విందు భోజనం ఈ నారి నారి నడుమ మురారి మూవీ. స్టోరీలో కొత్తదనం ఆశించకుండా 2.5 గంటల పాటు హాయిగా నవ్వుకోవాలి అని అనుకునే వారికి ఈ మూవీ బెస్ట్ చాయిస్. ఫ్యామిలీ మొత్తం అంతా కలిసి చూడదగ్గ పక్కా పైసా వసూల్ ఎంటర్టైనర్ ఇది. పర్ఫార్మెన్స్ వైజ్ చెప్పాలంటే చాలా గ్యాప్ తర్వాత శర్వానంద్ తనలోని పూర్తి స్థాయి కామెడీ యాంగిల్ ని బయట పెట్టేశారు. అమాయకత్వము, కన్ఫ్యూజన్ ఇలాంటి క్యారెక్టర్ లో ఆయన యాక్టింగ్ అయితే సూపర్ గా ఉంది. ఇక ఈ మూవీకు మెయిన్ అట్రాక్షన్ సీనియర్ యాక్టర్ నరేష్. హీరో తండ్రిగా ఆయన చేసిన హడావిడి సెల్ఫ్ సెటైర్లు థియేటర్ లో నవ్వులు పువ్వులు పూయించాయి. హీరోయిన్లు ఇద్దరు తమ క్యారెక్టర్స్ కు న్యాయం చేశారు. సత్య అండ్ వెన్నెల కిషోర్ తమ పంచ్ డైలాగులతో కామెడీని అయితే పండించారు. టెక్నికల్ గా చెప్పాలంటే విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ పండుగ వైబ్ కి తగ్గట్టుగా చాలా బాగా ఉంది. భాను భోగవరపు కథ పాతదే అయినా మాటలు ఈ మూవీని అయితే నిలబెట్టాయి. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయి. ప్రతి ఫ్రేమ్ లోనూ ఖర్చు పెట్టినట్లు మనకు క్లియర్ గా కనిపిస్తుంది. డైరెక్టర్ రామ్ అబ్బరాజు మరొకసారి ఇంప్రెస్ అయితే చేశాడు ఈ మూవీతో. ఎడిటింగ్ పర్ఫెక్ట్, సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఓవరాల్ గా చెప్పాలంటే ఈ నారి నారి నడుమ మురారి హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఖచ్చితంగా ఫ్యామిలీ మొత్తం అంతా కుటుంబం అంతా కలిసి చూడదగ్గ పక్క పైసా వసూల్ ఎంటర్టైనర్ మూవీ ఇది. తప్పకుండా ప్రతి ఒక్కరు మీ ఫ్యామిలీస్ తో థియేటర్స్ కి వెళ్లి మూవీని చూసి బాగా ఎంజాయ్ చేయండి. అలాగే మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.